వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. నేను ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్లను తీసుకొచ్చాను మీ ముందుకి ఇంటర్వ్యూకి. ఎక్కడ చూసినా, ఇటు సోషల్ మీడియాలో చూసినా, ఇటు యూట్యూబ్లో చూసినా, ఇటు ఇన్స్టాలో చూసినా ఒక సాంగ్ మాత్రం ట్రెండింగ్లో ఉంది. అది రాజు ఎట్స్ రాంబాయ్. ఈ సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ మనతో పాటు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఈ సినిమా ఎలా వచ్చింది ఏంటని. నమస్తే అన్న. ఫస్ట్ మీరు చెప్పండి, మీరు గతంలో నీది నాది సేమ్ కథ, అలాగే ఇరాటపరం మంచి సినిమాలు తీశారు. మీరు ఫస్ట్ టైం ఎందుకు మన ప్రొడ్యూసర్గా మారవలసి వచ్చింది సార్? అంటే సాయిల్ కాంపాటి చెప్పిన కథే నన్ను ప్రొడ్యూసర్గా మార్చింది. అంటే నేను ప్రొడ్యూస్ చేయాలనేది ఆలోచన నాకు ఉన్నప్పటికీ కూడా అది లాంగ్ రన్లో అనుకున్నాను. కానీ అతని కథ నన్ను ఇప్పుడే ప్రొడ్యూసర్ని రెండు సినిమాలు డైరెక్ట్ చేశాను. ఇప్పుడే నన్ను ప్రొడ్యూసర్ని చేసింది. అంటే ఎందుకంటే మీది ప్రతి సినిమాలో ఒక మెసేజ్ ఉంటుంది. ఎందుకంటే చాలా మంది మీరు డైరెక్టర్ అయినాక ఎందుకు ప్రొడ్యూసర్గా మారవలసి వచ్చింది అంటే డైరెక్టర్లోని ఆ స్క్రీన్ కానీ స్క్రిప్ట్ కానీ చూసింది, దాన్ని బట్టి ఏమన్నా మీరు అనుకున్నారు? కథ నన్ను అట్లా మార్చింది. అద్భుతమైన కథ చెప్పాడు ఆయన చెప్పిన విధానం కానీ ఆ కథలో ఒక సంఘటనని, వాస్తవ సంఘటన ఆధారంగా చేసుకొని ఆయన కథ చెప్పాడు. ఆ కథ ట్రూ లవ్ స్టోరీని బేస్ చేసుకుని అతను రాసుకున్నాడు. అది నన్ను బాగా ఇంప్రెస్ చేసింది. ఆ సంఘటన చెప్పినప్పుడు అంటే 15 సంవత్సరాల క్రితం జరిగిన ఆ సంఘటనని బేస్ చేసుకొని నేను చేస్తున్నా, ఇది సంఘటన అన్న అని చెప్పినప్పుడు ఆ రోజు రాత్రి నాకు నిద్ర రాలే. అరే ఇంత అదిగా ఉంది, ఇంత షాకింగ్గా ఉంది అని అనిపించింది. సరే ఇది సంఘటన అయితే బాగుంది, దీన్ని కథగా మలచడం ఎంతవరకు మనోడు సక్సీడ్ అవుతాడు, ఏంటి ఇది కమర్షియల్ అవుతుందా కాదా అని అనుకున్నా. కానీ తను దాన్ని కమర్షియల్గా నెరేటివ్ చేసిన విధానము, స్టోరీని, స్క్రీన్ ప్లే కానీ, ట్రీట్మెంట్ కానీ, సీన్స్ కానీ, డైలాగ్స్ కానీ, అతను రాసిన విధానం అంతా కూడా కంప్లీట్గా మెయిన్ స్ట్రీమ్ మాస్ ఆడియన్స్కి రీచ్ అయ్యేలాగా ఉంది. అందుకనే ఇది ఎట్లయినా కొడుతుంది సినిమా. దీంతోనే మనం ప్రొడ్యూసర్గా బయటికి రావాలని చెప్పి దాన్ని నేను టేకప్ చేయడం జరిగింది. అన్న డైరెక్టర్ సాయిల్ అన్న గారు, నిజంగా మీరు ఈ స్టోరీ ఏం తాగి రాశారన్న? ఎందుకంటే ఆ ట్రైలర్ చూస్తుంటే చూసినంత చెప్పు నిజంగా కళ్ళ నుంచి కన్నీళ్ళు ఆగలే. సీరియస్లీ ఎమోషన్ ఉంది. సీరియస్లీ దాంట్లో ఎమోషన్ ఉంది, చాలా ఉంది. ఎందుకంటే ఒక తండ్రి కూతురు, ఇటు ఒక డైలాగ్ ఉంటుంది, నేను పెళ్లి చేసుకోకపోతే నువ్వు కొడతావు, పెళ్లి చేసుకుంటే నాన్న కొడతావు, మీ ఇద్దరి మధ్యలో నేను చచ్చిపోతున్నా అని చెప్పి ఒక డైలాగ్ చాలా ఆ టచింగ్ ఉంటుంది. అసలు మీరు నిజంగా అంటే చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు నేను సాంగ్ చూసినప్పుడు. నిజంగా మీరు ఒక అడిగారు అసలు అన్న ఏం తాగి రాశాడు ఈ స్టోరీ? ఏం లేదన్న, నార్మల్గా ఇక ఆడవాళ్ళు అనుకుంటారు కానీ ఆడవాళ్ళే మెయిన్ టార్గెట్. అంటే ఆడవాళ్ళు మధ్యలో నలుగుతారు కానీ వాళ్ళకి వచ్చే మాట ఇదే అయి ఉంటుంది అన్న గట్టిగా. అంటే యువతల ఈడుంటాడు, అవతల అయి ఉంటాడు. సో వీళ్ళిద్దరి మధ్య అవుతుంది కాబట్టి అప్పుడు ఈ మాట పడితే మంచిగా ఉంటుంది కదా అని చెప్పేసి అనిపించింది అన్న, అదే పెట్టింది అన్న. మీరు ఫస్ట్ అన్నని కలిసి స్టోరీ గురించి చెప్పినప్పుడు అసలు వేనన్న ఏమన్నాడు? అన్న అసలు అంటే ఏమంటారు, ఎగ్జైట్ అయిపోయి మనం నన్ను ఫస్ట్ మాటే విన్నాగానే అరే నేను డైరెక్టర్ చేస్తాను రా అన్నాడు అన్న. కథ అని ఆ రోజు ఈ దాకా వచ్చింది. ఇప్పుడు ఆర్టిస్టులు కూడా హీరో హీరోయిన్ కొత్త వాళ్ళు అన్న, మరి ఎలా కోఆపరేషన్ చేశారు? మంచిగా అంటే వాళ్ళు ఆల్రెడీ కొంచెం మన అందరూ యూట్యూబ్ కానీ షార్ట్ ఫిల్మ్స్ కానీ చేసిన వాళ్ళు ఉన్నారు, కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే. మరి అంటే కొత్త వాళ్ళు కాదు కానీ చిన్న ఎక్స్పీరియన్స్ సినిమాలు చేసిన వాళ్ళు ఉన్నారు. సో అట్లా నాకు కొంచెం బెనిఫిట్ అయిందన్న. ఇప్పుడు ఈ సమాజంలో చాలా పరువు హత్యలు జరుగుతున్నాయి. పిల్లలు ప్రేమిస్తే హత్య చేసే తల్లిదండ్రులు ఉన్నారు. తల్లిదండ్రుల్ని ప్రేమించి తల్లిదండ్రుల్ని హత్య చేసే పిల్లలు ఉన్నారు. మరి ఇప్పుడు ఈ సినిమా సమాజానికి తల్లిదండ్రులకి ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు మీరు? అంటే మెసేజ్ అని కాదు కానీ అన్న, సొసైటీలో ఏం జరుగుతుందో చూపించింది అన్న. అప్పుడు ఎవరు రీగ్రెట్ అయ్యేది వాళ్ళు అవుతారన్న. రీగ్రెట్ అంటే అరే ఎవరు తీసుకోవాల్సింది వాళ్ళు తీసుకుంటారు. అవునా ఇట్లా అరే ఇట్లా చేయాల్సింది కాదు, అరే ఇట్లా ఉండాల్సింది. ఎవరు తీసుకునేది వాళ్ళకి, పేరెంట్స్కి ఇచ్చేది పేరెంట్స్కి, పిల్లగాళ్ళకి ఇచ్చేది పిల్లగాళ్ళకన్నా. మ్యూజిక్ మీద ఒక సాంగ్ రాంబాయ్ సాంగ్ బాగా ట్రెండింగ్ ఉంది, దగ్గర 10 to 12 మిలియన్ వ్యూస్ వెళ్ళాయి. ఎలా అనిపిస్తుంది మీకు? ఇంత రీచ్ అయితే అనుకున్న సాంగ్? అంటే కొంచెం అనుకున్నాం అన్న. అంటే మేమందరం ఫస్ట్ కూర్చున్నప్పుడు డిస్కషన్ అప్పుడు అవుతుంది అనుకున్నాం, కానీ ఇంత బ్లాస్ట్ అవుతుంది అనుకోలేదు. మాకు ట్రెండింగ్ ఇన్స్టాగ్రామ్లో 2 అట్లా పోయిందన్న. దగ్గర 27,000 దాకా చేస్తారు వాటి మీద. అవునన్న 30,000 అయినా ఇప్పుడు రీల్స్ ఇన్స్టాలో ట్రెండింగ్ 2. ఇప్పుడు మ్యూజిక్ గురించి చెప్పాలంటే బొబ్బిలి సురేష్ బొబ్బిలి గారి గురించి ఏం చెప్తారన్న? సురేష్ బొబ్బిలి ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ డైరెక్టర్. అది తెలిసి ఇండియాలోనే ఒక 5-6 మంచి మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటే అందులో ఈయన కూడా. ఇంకోటి సినిమాలో
అమ్మాయి హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ వెంకన్న క్యారెక్టర్ ఈ సినిమాకి నిజంగా ప్రాణం పోసింది అనుకోవచ్చు. అంటే నేను చూసిన ట్రైలర్ గిత్తలో కొంచెం నాకు తెలిసిపోయింది. ఎందుకంటే చాలా ఒక డైలాగ్ ఉంటుంది, మీ అమ్మని ఎన్నిసార్లు కొట్టాను నిన్ను మాత్రం నేను కొట్టలేదు, కొట్టేటట్టు చేసుకోక బిడ్డ అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది. తర్వాత యాసిడ్ డబ్బా తీసుకొచ్చుకొని మీద పోసుకున్నాడు. అసలు ఇలాంటి సెంటిమెంట్ డైలాగ్స్ చాలా ఉన్నాయి. అసలు ఏంటి అసలు ఎలా ఆ క్యారెక్టర్ అన్న, ఆ క్యారెక్టర్ ఉండే తీరు, బిహేవ్ చేసే తీరు ఫ్రెష్ గా ఉంటుంది. ఆ క్యారెక్టర్ కూడా అతను ఇంతవరకు ఎక్కడ చేసినట్టు అనిపించలే. ఆ క్యారెక్టర్ వెంకన్న క్యారెక్టర్ ఒక సినిమా చేసిండు అన్న, ఓకే, తర్వాత మందే అన్న. సో అంటే అంతే నా క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ తీరు, ఉండే బిహేవియర్ చేసే తీరు దాన్ని బట్టి రాసుకున్నదన్న. మీరేం చెప్తారన్న వెంకన్న క్యారెక్టర్ నుంచి? వెంకన్న క్యారెక్టర్ ఏంటంటే, వెంకన్న అనేది ఒక పేరు కాదు, వెంకన్న అంటే సర్వనామం. అంటే అనేక మంది అలాంటి తండ్రులకి ఈ వెంకన్న ఒక మెటాఫర్. ఓకే, ఆ క్యారెక్టరు నీ సాయిల్ కాంపాటి మలిచిన విధానం కావచ్చు, రాసిన విధానం కావచ్చు, ఆ ఆర్టిస్ట్ చేత ఇతను చేపించిన విధానం కావచ్చు, సర్ప్రైజింగ్గా ఉంటుంది. ఇప్పుడు లిరిక్ రైటర్ మన మిట్టపల్లి సురేంద్ర అన్న గురించి సాంగ్ మొత్తం సింగిల్ కార్డు. అవును, ఎలా అనిపించింది ఈ సినిమాలో ఒక సాంగ్ కూడా రెడీ చేయడం జరిగిందని చెప్పి చెప్పడం జరిగింది. అదే ఒక సాంగ్ డిలీట్ చేశారని కూడా సాంగ్ పక్కన పెట్టాము. అదే అమ్మ, అదే. సో కంప్లీట్గా పాట సాహిత్యం విషయంలో కానీ సంగీతం విషయంలో కానీ నాదేమీ అది లేదు. జస్ట్ బాగుంది, బాగాలేదు, ఫలానా చోట కొంచెం ఏదన్నా ఫలానా లిరిక్ దగ్గర ఇలాంటి తప్ప కంప్లీట్గా చేయించుకుందంత డైరెక్టరే. ఎందుకంటే పక్క పల్లెటూరు ఒక స్వచ్ఛమైన లవ్ స్టోరీ లాగా కనపడుతుంది. చాలా అది విలేజ్ లాగా తీసినట్టు అనిపిస్తుంది. ఇది ట్రూ లవ్ స్టోరీ అన్న. అసలు ఈ లవ్ స్టోరీ మీకు ఎలా దొరికింది అసలు అన్న? ఇది మా ఏమంటారు కాన్స్టిట్యూన్సీ నియోజకవర్గంలో జరిగిందన్న. అది మేము అప్పుడు పోరగాళ్ళం, మాకు తెలియదు. మీకు తెలిసిన స్టోరీ అనేది అంటే మా చుట్టుపక్కల తెలిసి మా అంటే నేను అప్పుడు పోరగాని మా వాళ్ళందరూ తెలుసు, ఓకే ఇట్లా జరిగింది అటనే. కానీ అది ఆ టైంలో జరిగిపోయింది. కానీ దాని కథ మళ్ళీ నేను ఇండస్ట్రీకి వచ్చి ఫస్ట్ కథ రాద్దాం ఉన్నప్పుడు ఈ ఐడియా, ఆ ఆలోచన నాకు ఇక్కడ అరే ఇది కథగా మంచిగా ఉంటుంది అబ్బాయి అనిపించింది. సో అప్పుడు దాన్ని కథగా రాసుకొని అన్నకాడికి పోయినాను. అది రియల్ స్టోరీ కదన్నా? అవునన్నా. ఇప్పటికి వాళ్ళు ఉన్నారన్నా? ఉన్నారు, లేదు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని అడిగి కొంచెం అంటే వాళ్ళు కూడా ఫీల్ అయ్యారు, వద్దమ్మా అది అని అన్నారు. లేదు పేరు చెప్పాము అదని మేము వివరాలు ఏం చెప్పాము అని అంటే ఓకే చేసుకోమన్నారు. ఈ సినిమాలో కొన్ని కాంట్రవర్సీ డైలాగ్స్ కూడా ఉన్నాయి కదన్నా? అంటే కొన్ని నీకు గర్భసంచి ఉందా అనే కొన్ని డైలాగ్స్ ఉన్నాయి. దీని నుంచి మరి సినిమాకి ఎలాంటి ఇబ్బంది కలదు అనుకుంటారు? అంటే బేసిక్గా ఇప్పుడు ఒక హస్బెండ్ భార్యాభర్తలు కానీ ఒక లవర్స్ ఉన్నప్పుడు పర్సనల్గా మాట్లాడుకుంటారు కదా. సో వాళ్ళ క్యారెక్టర్లు, వాళ్ళు పుట్టి పెరిగిన విధానం కానీ, వాళ్ళు ఉండే అలవాట్లు ఉంటాయి చూడండి, వాళ్ళు మాట్లాడే మాటలు కానీ ఊళ్ళో అట్లనే మాట్లాడుకుంటారు కానీ నార్మల్గా. ఇంకా డీప్గా ఓపెన్ అవుతారు బేసిక్గా చెప్పాలంటే. అవన్నీ ఇప్పుడు మీకు చూపించిన పైపు కానీ ఇంకా ఎక్స్ట్రీమ్ పోయి మాట్లాడుకుంటారు. ఒకళ్ళు డీప్లు ఉన్నప్పుడు, లవ్లు ఉన్నప్పుడు వాళ్ళ దానికే ప్రిపేర్ అయిపోయినప్పుడు అవన్నీ నథింగ్ అన్న. ఇప్పుడు ఊళ్ళో అంటే మనం ఇప్పుడు అంటే సినిమాకి వచ్చారు ఇట్లా కానీ బయట మనం ఎట్లా మాట్లాడతాం అన్న, నార్మల్గా లవర్ ఉన్నప్పుడు ఒకరితో ఇంకా డీప్గా మాట్లాడతాం. సో అది అందరికి తెలిసిన విషయం, అది బేసిక్గా. అది కొంచెం ఏంటంటే నేను పెట్టిన అంతే, అందరికి తెలుసు ఆల్రెడీ. అది చాలాసార్లు వాళ్ళు మాట్లాడుకుండొచ్చు, వాళ్ళ ఎవరితో కానీ వాళ్ళ పిల్లలతో కానీ మాట్లాడుకుండొచ్చు. సో అది ఒకసారి నేను చెప్పిన ప్రతి లైఫ్లో పర్సనల్ ఉంటుంది దాన్ని మీరు జస్ట్ అంతే చాలా రోజుల తర్వాత ఒక మంచి ట్రైలర్ చూసిన ఫీలింగ్ వచ్చింది. రాజు ఎట్స్ రాంబాయ్ ఈ సినిమా మాత్రం ప్రేక్షకులకి కొన్ని రోజుల వరకు గుర్తుండిపోద్ది ఈ సినిమా. అసలు ప్రేక్షకులు ఈ సినిమాని ఎందుకు చూడాలంటే ఏం చెప్తారు మీరు? ఎందుకంటే అన్న బేసిక్గా నేను అనుకున్నది ఏంటంటే ఈ కథకి ఇంకో టచ్ ఉంటుంది. అది మీరు సినిమా చూస్తే బ్యూటీ ఉంటుంది. అది మీరు ఇందాకన్నా కదా ఏది తీసుకునేది అది తీసుకుంటారు, ఎవరు తీసుకునేది వాళ్ళు తీసుకుంటారు. ఇక్కడేమంటే పిల్లలకి యూత్ వైజ్గా అయితే ఒక నాస్టల్, అరే నీది అనుభవించిన, నువ్వు మీ ఊర్లో పోతావు, నువ్వు చిన్నప్పుడు ఇప్పుడు నీకు ఏజ్ ఎంతనా ఆ ఏజ్గా అప్పటి నువ్వు వయసుకు పోతావు, అరే ఇది నేను చేసినరా, అరే ఇడు మా దోస్తు గారా, అరే ఈ పూరి కొడుకునే లైటింగ్ చేసినరా, అరే మా వాడు ఇట్లనే చేసినరా అని చెప్పేసి నిన్ను నువ్వు జ్ఞాపకం చేసుకుంటావు. నీ ఏమంటారు ప్రేమ తాలూకు కానీ, లేకుంటే నేను వదిలిపెట్టిన అమ్మాయి, లేకపోతే నేను ప్రేమించిన అమ్మాయి, ఇవన్నీ నీకు మజా వస్తాయి. అంటే మళ్ళీ నువ్వు అక్కడికి పోతావు, నువ్వు ఊర్లో ఉంటావు, అరే నేను ఇప్పుడు మా ఊర్లో ఉన్నారా అనే ఫీల్ వస్తుంది అన్న. డైరెక్టర్ సాయిలన్న గారికి ఏమైనా లవ్ స్టోరీ ఉందంటారా?
అవునా అదే లేవు అన్న లేవు. ప్రతి మనిషి లైఫ్ లో ఒక స్టోరీ ఉంటుంది అన్న, ఏదో ఒకటి ఉన్నదన్న. ఆమె వీళ్ళ వైఫే లవ్ స్టోరీ అంతే అన్న. మీ లైఫ్ లో అన్న ఉందా లవ్ స్టోరీ అన్న? అదే ఆమె లవ్ స్టోరీ. మీరేం చెప్తారన్న, సినిమా ఎందుకు చూడాలి అసలు ప్రేక్షకులు? సినిమా మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది, నాస్టాలజిక్ ఫీలింగ్లోకి మిమ్మల్ని తీసుకెళ్తుంది. ప్రేమిస్తే ఎలా నిలబడాలో చెప్తుంది. కూడికలు తీసివేతలు లేని ప్రేమ రాజు రాంబాయిలది. వాళ్ళు అన్ని అడ్డుగోడల్ని, కులాన్ని, మతాన్ని, రంగు, రూపం, వర్ణం, ఏవైతే అన్ని అడ్డుగోడలు ఉన్నాయో వాటన్నిటిని ఎడంకాలతో తన్ని బద్దలు కొట్టి ఒకరి కోసం ఒకరు నిలబడ్డ ప్రేమ వాళ్ళది. మిమ్మల్ని ఈ ప్రేమ ఇన్స్పైర్ చేస్తుంది, ఈ ప్రేమ ఆలోచింపజేస్తుంది. అనేక మంది తండ్రుల్ని, ఎస్పెషల్లీ కూతుర్లో ఉన్న ప్రతి తండ్రిని ఈ సినిమా ఆలోచింపజేస్తుంది. కొంతమంది అన్న చేంజ్ అవుతారంటారు. చేంజ్ అవ్వడం కాకపోవడం అది వాళ్ళకు సంబంధించిన విషయం, కానీ ప్రతి తండ్రిని ఆలోచింపజేస్తుంది. అంటే ఇంకొకటి అన్న, 20 సంవత్సరాలు తల్లిదండ్రులు పిల్లల్ని పెంచి పోషించి పెద్ద చేసి ఒక మంచి వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటారు. మరి అలాంటి టైంలో ఈ లవ్ అని చెప్పి తల్లిదండ్రులు వదిలేసిపోతే ఆ తల్లిదండ్రులు మంచి చెడు ఎట్లా జడ్జ్ చేస్తాను చెప్పు. అతను మంచి వ్యక్తి అని, ఇతను మంచి వ్యక్తి కాదు అని మీరు ఎలా జడ్జ్ చేస్తారు? ఇప్పుడు వాళ్ళ ప్రేమని మీరు వ్యతిరేకించండి, నో ప్రాబ్లం. తండ్రులుగా మీరు అభ్యంతరం చెప్పండి, నో ప్రాబ్లం. అత్తల వరకు వెళ్ళకూడదు. ఎట్లా వెళ్తావు? తప్పు కదా అది, అది అమానవీయమైన విషయం కదా. కాలు చేతులు తీసేయటాలు, ఇంకేదో తీసేయటాలు, చంపేసేటాలు, అది జరగకూడదు. మనోజ్ ఏదో ఒక ఈవెంట్కి మనోజ్ గారు వచ్చారు. మనోజ్ గారు ఏదో మామూలు ఒక లైన్ పాడి కొంచెం, అప్పుడు వాళ్ళ మిస్సెస్ కూడా, సురేంద్ర అన్న పాట పాడినప్పుడు వాళ్ళ మిస్సెస్ కూడా కొంచెం ఎమోషన్ అయ్యారు. మీకు ఎలా అనిపించింది మనోజ్ గారు వచ్చినప్పుడు? అంటే వాళ్ళ ప్రేమ ఎంత స్వచ్ఛమైనదైతే వాళ్ళ భార్య కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి చెప్పండి. ఎంత హృదయంతోనే, గుండెల నిండా ఎంత ప్రేమ ఉంటే ఆ పాట పాడుతూ ఉంటే, మిట్టపల్లి సురేంద్ర ఆ పాట పాడుతుంటే ఆ అమ్మాయికి కళలు నీళ్ళు. అంటే ఈ సినిమా కూడా, ఈ పాట ఎలా అయితే అందరికీ రిలేట్ అయిందో, ఎలా అయితే అందరికి కనెక్ట్ అయిందో, అందరి గుండెల్లోకి ఎలా చొచ్చుకుపోయిందో, రేపు ఈ సినిమా కూడా చూస్తే అందరు అట్లా కనెక్ట్ అవుతారు. సెన్సార్ బోర్డు నుంచి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. U/A ఇందాకే వచ్చింది సెన్సార్ సర్టిఫికేట్. ఓకే, U/A. సరే అన్న, ఫస్ట్ ఆఫ్ మీకు కంగ్రాచులేషన్. ఆల్రెడీ సినిమా సాంగ్తో హిట్ అయిపోయింది. సినిమా నిజంగా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ అన్న. మీలాంటి వాళ్ళందరూ భుజాలకు ఎత్తుకొని ఇలాంటి కొంచెం చిన్న బడ్జెట్తో తీసిన, కొత్త వాళ్ళతో తీసిన మీనింగ్ఫుల్ సినిమాల్ని మీలాంటి వాళ్ళందరూ ఎత్తుకుంటే ఇంకా మంచి సినిమాలు వస్తాయి. జనాలకి వెళ్తుంది ఈ సినిమా ఒకటి ఉంది, ఇది థియేటర్లోనే చూడాలి అని. ఎందుకంటే చాలామంది జనాలు 1 వీక్లో OTTలో వస్తే అక్కడ చూద్దాంలే అనుకుంటారు. కాదు, అలా కాదు. థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేసే సినిమాలు ఉంటాయి. ఆ సినిమాల్లో ఇదొక సినిమా. సో November 21st ఈ సినిమా రిలీజ్ అవుతుంది. తప్పకుండా మీరు సినిమా థియేటర్కి వచ్చి సినిమా చూడండి. మరొక 10 మందికి దీన్ని రికమెండ్ చేయండి. మీ ఇన్స్టా స్టోరీస్ ద్వారానో, వాట్సాప్ స్టేటస్ ద్వారానో, ఫేస్బుక్లో ద్వారానో మీరు చెప్పి ఇలాంటి సినిమాని ఎంకరేజ్ చేయండి. కొత్త డైరెక్టరు అద్భుతంగా తీశాడు, సినిమా ఎక్స్ట్రాడినరీ ఉంది. సో November 21 మీ థియేటర్స్లో, మీ ఊర్లో ఉన్న థియేటర్స్లో చూడండి. సక్సెస్ అవ్వాలి. సక్సెస్ అయినాక, సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ ఇవ్వాలని మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ.